హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓవర్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రేశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడంకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అలాగే రామ్తా మాస్టర్ గారికి మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం అందించిన ఆయన పుస్తకం ద్వారా నేను పరిచయం అయ్యాను. ఆయనకి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలుపుకున్న తక్కువేనండి. థ్యాంక్ యూ. ఈరోజు ఓషో గారి పుస్తకము భయం అనే పుస్తకము చదువుతున్నానండి. జీవితం అంటే ఏమిటో, భయము ఎలా పడకూడదు, ఎందుకు భయపడాలా అనే విషయాల గురించి చర్చ జరుగుతుందండి. జీవితం అంటే ఏమిటో మీకు తెలిస్తే మరణం అంటే ఏమిటో కూడా మీకు తెలుస్తుంది. జీవితం అనే ప్రక్రియలో మరణం ఒక భాగం మాత్రమే. జీవితము ముగిసే సమయంలో వచ్చే మరణాన్ని మామూలుగా మనం జీవితాన్ని వ్యతిరేకించే శత్రువులా భావిస్తాము. దీని గురించి ఇంతవరకు తెలుసుకున్నామండి. ఊపిరి విడవడము మరణము, ఊపిరి పీల్చడము జననము. మీరు లోపలికి తీసుకున్న ఊపిరిని బయటకు వదలడం ద్వారా జీవిస్తూ ఉంటారు. ఊపిరి వదలడము ఊపిరి తీసుకోవడంలో ఒక భాగం. మీరు ఊపిరి వదలడం ఆపేస్తే దానిని లోపలికి పీల్చుకోలేరు. మీరు మరణాన్ని ఆపడం ద్వారా జీవించలేరు. జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి మరణాన్ని అంగీకరించి దానికి స్వాగతం పలుకుతాడు. అతను ప్రతి క్షణం మరణించి తిరిగి జన్మిస్తూనే ఉంటాడు. అనుక్షణం జరిగే జనన మరణాలు ఒక నిరంతర ప్రక్రియ. గతించిన ప్రతి క్షణంలో అతను మరణిస్తూ భావి క్షణాలలో మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. జీవితాన్ని గమనిస్తేనే మరణం అంటే ఏమిటో మీరు తెలుసుకోగలుగుతారు. మరణం అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. మరణం చెడ్డదని భావిస్తాము. అందుకే మరణం బారిన పడకుండా ఏదో విధంగా జీవించాలని ఆశిస్తాం. అర్థం లేని ఈ భావన మన జీవితాలలో అంతులేని దుఃఖాలను సృష్టిస్తుంది. ఎందుకంటే మరణం బారిన పడకుండా తనని తాను రక్షించుకునే వ్యక్తి పీల్చిన గాలిని వదిలేందుకు కూడా భయపడుతూ జీవించే శక్తి లేని వాడుగా తయారవుతాడు. దానితో అతని జీవితం నదిలా ప్రవహించలేక ఎక్కడో ఆగిపోతుంది. వేరే దారి లేక అతను తన జీవితాన్ని అలాగే గడిపేస్తాడు. మీరు నిజంగా జీవించాలనుకుంటే మరణించేందుకు సిద్ధంగా ఉండాలి. మీలో మరణానికి భయపడేది ఏది? జీవితం మరణానికి భయపడుతోందా? తన అంతర్గత ప్రక్రియలో భాగమైన మరణానికి జీవితం ఎందుకు భయపడుతుంది? అది అసంభవం. అయితే మీలో భయపడేది వేరే ఏదో ఉన్నట్లే. అదే మీలోని అహం. జీవన్మరణాలు పరస్పరం వ్యతిరేకం కావు. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. కానీ జీవన్మరణాలకు అహం వ్యతిరేకమైనది.
అందుకే అది జీవించేందుకు భయపడుతుంది. మరణించేందుకు భయపడుతుంది. జీవించేందుకు ఎందుకు భయపడుతుందంటే, జీవించే ప్రయత్నంలో వేసే ప్రతి అడుగులోనూ మీరు మృత్యువును సమీపిస్తున్నారని దానికి తెలుసు. అందుకే అది భయపడుతుంది. మరణించేందుకు అది భయపడుతుంది కాబట్టే జీవించేందుకు కూడా అది భయపడుతుంది. మీరు జీవిస్తున్నారంటే మృత్యువుకు దగ్గరవుతున్నారు అనే గదా! అందుకే అహం ఎప్పుడు భయంతో చస్తూ, చావలేక బతుకుతూ ఉంటుంది. చావలేక, బతకలేక జీవించే మనుషులు చాలా మంది ఉన్నారు. ఇది అతి దారుణమైన విషయం. పూర్తి జీవితంతో నిండిన వ్యక్తి పూర్తి మరణంతో కూడా నిండి ఉంటాడు. సిలువపై ఉన్న జీసస్ అర్థం అదే. నిజానికి జీసస్ తన సిలువను తానే మోసుకెళ్ళడాన్ని ఎవరూ సరిగా అర్థం చేసుకోలేరు. పైగా జీసస్ తన శిష్యులతో మీ సిలువను మీరే మోసుకెళ్ళాలి అన్నాడు. అంటే ప్రతి క్షణం సిలువపై మరణిస్తూ నిరంతరం ఎవరి మృత్యువును వారే మోసుకెళ్ళాలని, సంపూర్ణంగా జీవించేందుకు అదొక్కటే మార్గమని అర్థం. ఏ క్షణంలో మీరు పూర్తి జీవంతో నిండిపోతారో ఆ క్షణంలో మీరు అకస్మాత్తుగా మృత్యువును కూడా దర్శిస్తారు. ప్రేమలో అది సంభవిస్తుంది. ఎందుకంటే ప్రేమలో జీవితం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే అందరికీ ప్రేమ అంటే భయం. చాలా మంది నాతో మీకు ప్రేమంటే భయం అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగేది. ప్రేమంటే భయం ఎందుకంటే మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు మీ అహం అంతరించడం మొదలవుతుంది. అహం ఉంటే మీరు ఎవరిని ప్రేమించలేరు. ఎందుకంటే అది మీ ప్రేమకు ఒక అడ్డంకిగా తయారవుతుంది. ప్రేమ కోసం మీరు దాన్ని వదిలేద్దామనుకున్నప్పుడు అది మీతో ప్రేమిస్తే చస్తావు జాగ్రత్త అంటుంది. అహం మరణిస్తే మీరు మరణించినట్లు కాదు. దాని మరణం మీరు ప్రేమతో హాయిగా జీవించేందుకు ఒక చక్కని అవకాశం. అహం కేవలం మీ చుట్టూ ఆవరించి ఉన్న జీవం లేని ఆవరణం. మీరు బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి సహజంగా మీకు మీ బట్టలకు అంటుకుంటున్నట్లుగా కాలక్రమంలో పోగైన అనేక అనుభవాలు చెత్త అహంగా తయారై మీ చుట్టూ ఆక్రమించి మిమ్మల్ని అంటుకుంటుంది. రోజు స్నానం చేసి మురికి వదిలించుకున్నట్లుగా మీరు మీ అహాన్ని వదిలించుకోవాలి. ప్రేమించేందుకు అహం భయపడుతుంది. ఎందుకంటే ప్రేమలో జీవితం శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అయితే దానితో పాటు మరణం కూడా అక్కడికి చేరుకుంటుంది. ఎందుకంటే జీవన్మరణాలు జంటగా కలిసే ప్రయాణిస్తుంటాయి. ప్రేమలో మీరు మరణించి తిరిగి జన్మిస్తారు. మీరు అతి తక్కువ అధమాధమ జీవంతో ఉన్నట్లయితే జీవన్మరణాలను మీరు వేరువేరుగా చూస్తారు. అదే మీరు శిఖరాగ్రానికి సమీపిస్తుంటే అవి కూడా మీ దగ్గరవ్వడం ప్రారంభించి శిఖరాగ్రానికి చేరుకోగానే అవి రెండూ ఒకటైపోతాయి. ప్రేమలో, ప్రార్థనలో, ధ్యానంలో, విశ్వాసంలో ఇలా ఎక్కడైతే జీవితం పూర్ణత్వాన్ని పొందుతుందో అక్కడ మరణం ఉంటుంది. మరణం లేని జీవితం పూర్ణత్వాన్ని పొందలేదు. కానీ అహం ఎప్పుడు ద్వంద్వాలు, విభజనల గురించి ఆలోచిస్తూ ప్రతిదాన్ని విభజిస్తూ ఉంటుంది. అస్తిత్వము అవిభాజ్యమైనది, దానిని విభజించలేము. మీరు బాల్యం నుంచి యవ్వనంలోకి, యవ్వనం నుంచి వార్ధక్యంలోకి ఏ క్షణంలో ప్రవేశించారో ఖచ్చితంగా చెప్పగలరా? అలాగే ఏ క్షణంలో మీరు జన్మించారో, ఏ క్షణంలో మీ జీవితం ప్రారంభమైందో మీరు ఖచ్చితంగా చెప్పగలరా? మీ జీవిత ప్రారంభం మీరు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడా, ఆమె గర్భం ధరించినప్పుడా, మీరు శ్వాస తీసుకోవడం ప్రారంభించినప్పుడా, లేక అంతకు ముందేనా? మీరు ఏది చెప్పలేరు. ఎందుకంటే ప్రారంభము, ముగింపు లేని జీవితంలో ఒక పద్ధతి ప్రకారం సంభవించే వాటిని సరిహద్దు రేఖలు గీయలేము. మనిషి మరణించినట్లు ఎలా తెలుస్తుంది? శ్వాస ఆగిపోతే మరణించినట్లా? అదే నిజమైతే శ్వాస తీసుకోవడము ఆపేసిన మరణించకుండా ఉండగలమని అనేక మంది యోగులు శాస్త్రీయమైన యోగ పద్ధతులలో నిరూపించారు కదా. కాబట్టి శ్వాస ఆగిపోతే జీవితం ముగిసినట్లు కాదు. జీవితానికి ఎక్కడా ముగింపు లేదు, ప్రారంభము లేదు. మనం శాశ్వతమైన దానిలో చిక్కుకున్నాం.
ఒకవేళ దానికి ప్రారంభం అనేది ఉన్నట్లయితే మనం అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాం. అలాగే దానికి ముగింపు అనేది ఉన్నట్లయితే అది ముగిసేదాకా మనం ఇక్కడ ఉంటాం. నిజానికి శాశ్వతమైన దానికి ప్రారంభము, ముగింపు అనేది ఉండదు. ఒకవేళ శరీరాలు, రూపాలు, మనసులు, దృక్పథాలు మారినప్పటికీ వాటితోనే మనం గుర్తించబడతాం కాబట్టి వాటితో ఉన్న మనమే జీవితం అంటే. వాటి నుంచి బయటపడడాన్ని మనం మరణం అంటున్నాం. మీరు ఇల్లు మారతారు. ఒకవేళ మీ గుర్తింపు ఒక ఇంటితోని ఎక్కువగా ముడిపడి ఉన్నట్లయితే ఆ ఇల్లు మారడం మీరు చాలా కలిగిస్తుంది. ఎందుకంటే మీ గుర్తింపుకు నిలయం అదే కాబట్టి. కానీ మీరు మీలోకి ప్రయాణించి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ముగింపే లేని కాలానికి అతీతమైన శాశ్వత ప్రక్రియలో మీరున్నారని, మరణం అందులో ఒక భాగమని మీకు తెలుస్తుంది. పాత రూపాల నుంచి, వయసు మళ్ళిన పాతబడ్డ శిథిల శరీరాల నుంచి బయటపడేందుకు సహాయపడే మరణం ఒక నిరంతర పునరుజ్జీవనం. దాని సహాయంతోనే మీరు మీ పాత జీవితానికి వీడ్కోలు పలికి తిరిగి నూతనత్వాన్ని సంతరించుకొని కొత్తగా జన్మించగలుగుతారు. జీవితం మారుతూ ఉంటుంది. నిజానికి అది మారుతున్నట్లు కనిపించినా ఏమాత్రం మారకుండా శాశ్వతంగా అలాగే ఉండేది అందులో ఏదో ఉంది. ఒకప్పుడు మీది బాల్యం. మీరు పెరిగి పెద్దవారయ్యారు. మీ శరీరం, మనస్సు, గుర్తింపు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మీ బాల్యానికి సంబంధించిన మిగిలినవి ఏముంది? కేవలం జ్ఞాపకాలు తప్ప ఏదీ మిగలలేదు. బాల్యం నిజంగా జరిగిందా, లేక మీరు కలగన్నారా, లేదా మీ బాల్యం గురించి మీరు ఏ పుస్తకంలోనైనా చదివారా, లేక దాని గురించి మీకు ఎవరైనా చెప్పారా? ఆ బాల్యం మీద లేక మరొకరిదా? ఆ బాల్యము మీద లేక మరొకరిదా? నాదే మేడం. నాదే మేడం, ఎవరిది కాదు మేడం. నేను ఎవరికి ఏది మేడం, నాకే కావాలి మేడం. నిజం మేడం, అందరిది ఎవరిది వాళ్ళకే కాదు మేడం. ఈయనైన జ్ఞాపకాలు మళ్ళీ ఎప్పటికీ రావు కదా మేడం. మరి అవును, ఎప్పుడైనా మీరు మీ పాత ఛాయాచిత్రాలను చూస్తే మీరు ఎంత మారిపోయారో మీరే నమ్మలేరు. అన్నీ మారిపోయాయి. అయినా బాల్య రూపంలో ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించగలరు. అలా గుర్తించడానికి కనిపించని ఆధారం ఏదో ఉంది. అది మీరు చెప్పలేరు. అన్నీ మారుతున్న ఆ కనిపించని ఆధారం మాత్రం అలాగే ఉంటుంది. అది జీవన్మరణాలకు అతీతమైనది. ఆ అతీతమైన ఆధారం జీవన్మరణాలలో జీవిస్తూనే వాటిని బండి చక్రాలుగా ఉచితంగా వాడుకుంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మాదిరిగా జీవన్మరణాలే దాని ప్రక్రియలు. కానీ మీలో ఇంద్రియాతీతమైనదేదో ఉంది. మనం ఒకలా ఎక్కువగా గుర్తించబడతాం. అది మీలో అహాన్ని సృష్టిస్తుంది. ఆ అహాన్ని మనము నేను అంటున్నాం. ఆ నేను అనేక సార్లు మరణించక తప్పదు. అందుకే అది భయంలోనే స్థిరపడి ఎప్పుడూ భయపడుతూ, వణుకుతూ తనని తాను జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటుంది. మార్మికుడైన ఒక సూఫీ బిచ్చగాడు గొప్ప ధనవంతుని ఇంట తలుపు తట్టాడు. అతనికి కావలసినది కేవలం ఆ పూట భోజనం. నువ్వెవరో మాకు తెలియదు, వెళ్ళవయ్యా వెళ్ళు అన్నాడు ఆ ధనికుడు. అందరికీ నేనెవరో తెలిసినా ఎవరి గురించి వారికి తెలియకపోవడం ఎంత బాధాకరమైన విషయమో మీకు తెలియదు అని మనసులో అనుకుంటూ మార్మికుడైన ఆ సూఫీ బిచ్చగాడు, మీరన్నది నిజమే, నేనెవరో మీకు తెలియదు, కానీ ఆ నేనెవరో నాకు తెలుసు అని బదులిచ్చాడు. మీరెవరో అందరికీ పూర్తిగా తెలిసిన మీ గురించి, మీ వాస్తవ స్వభావం గురించి, మీరెవరు అనే విషయం గురించి మీకు ఏమాత్రం తెలియకపోవడమే జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే వాటిని మీరు పూర్తిగా మర్చిపోయారు. అందుకు మీరు ఎన్ని సాకులైనా చెప్పొచ్చు, కానీ మీ గురించి, మీరెవరు అనే విషయం గురించి మీకు ఏమీ తెలియకపోవడమే జీవితంలో అసలైన అత్యంత బాధాకరమైన విషయం. మీరెవరో మీకు తెలియడము, మీరెవరో మీకు తెలియకపోవడం అనే 2 పరిస్థితులు మాత్రమే మీ ముందున్నాయి. మీరెవరో మీకు
తెలియడం కన్నా సంతోషకరమైన విషయం జీవితంలో ఏదీ లేదు. కానీ మీరెవరో మీకు తెలియని బాధాకరమైన స్థితిలో మీరున్నారు. తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలడు? తన గురించి ఏమీ తెలియని అజ్ఞానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒక రాయిని మీరు ఎంత పైకి విసిరినా అది కింద పడక తప్పదు. అలాగే ప్రతి మౌలికమైన దాని మూలానికి చేరుకోక తప్పదు. మీకు జీవితం అర్థమైతే మరణం కూడా అర్థమైనట్టు. మౌలికమైన మూలాన్ని మర్చిపోవడమే జీవితం. ఏమాత్రం మర్చిపోలేని జ్ఞాపకమే మరణం. మౌలికమైన మూలానికి దూరమయ్యేదే జీవితం. ఆ మౌలికమైన మూలానికి చేరుకునేదే మరణం. మరణం అసఖ్యమైనది కాదు, అది చాలా అందమైనది. ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు, అణచివేతలకు గురి కాకుండా జీవితాన్ని నిర్భయంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా ఆడుకుంటూ, పాడుకుంటూ, ఆనందంగా పండగ చేసుకుంటూ జీవించిన వారికే మరణం చాలా అందంగా ఉంటుంది. జీవితం ఉత్సవమైతే మరణం అంతకు మించిన అంతిమ వేడుక అవుతుంది. ఇంకా చెప్పాలంటే మరణం మీ జీవితంలోని సుఖదుఖాలతో పాటు మీరు ఎలా జీవించారో కూడా బయటపెడుతుంది. మీరు కేవలం శారీరక సుఖాలతో హాయిగా జీవించినట్లయితే మరణం మీకు చాలా అసౌకర్యంగా, అప్రియమైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు శరీరాన్ని విడిచిపెట్టాలి కదా! శరీరం కేవలం ఒక తాత్కాలిక నివాసం. ఆ దివ్య మందిరంలో మనకు ఒక రాత్రి గడిపి ఉదయమే వెళ్ళిపోయేవాళ్ళం. అది మీ ఇల్లు కాదు, శాశ్వత నివాసం కాదు. కాబట్టి మీరు కేవలం శారీరక సుఖాలలోనే జీవిస్తూ అంతకు మించి ఏమీ తెలుసుకోనట్లయితే అప్పుడు మరణం మీకు చాలా బాధాకరంగా, అసౌకర్యంగా, అప్రియమైనదిగా, అసహ్యంగా అనిపిస్తుంది. కానీ శారీరకంగా కన్నా కాస్త ఉన్నతంగా అంటే మీరు సంగీత సాహిత్యాలను ప్రేమిస్తూ నక్షత్ర కాంతుల మిలమిలలు, సిగ్గుపడే పువ్వుల గారాల రాగాల వంటి అభౌతికమైన మీ అనుభూతులను మీ చైతన్యంలోకి మీరు చొప్పించగలిగితే మరణము మీరనుకున్నంత అసహ్యంగా, బాధాకరంగా ఉండదు. కానీ మీరు అన్నింటితో పాటు మరణాన్ని కూడా సమానంగానే స్వీకరించినప్పటికీ అది ఎప్పటికీ ఒక వేడుక కాబోదు. ఎక్కడైతే మీరు శరీరము, మనసు కాదో, ఎక్కడైతే శారీరక సుఖాలకు, మానసిక ఆనందాలకు తావులేని శూన్యం ఉంటుందో అదే మీ ఉనికి కేంద్రం. అక్కడ మీరు స్వచ్ఛమైన ఎరుకతో కూడిన చైతన్యంతో ఉంటారు. మీరు ఆ కేంద్రంలోకి ప్రవేశించి మీలోని ఇంద్రియాతీతమైన దానిని తెలుసుకున్నప్పుడు మరణం ఒక గొప్ప అవగాహనతో కూడిన దివ్య సందేశమై చక్కని వేడుకగా మారి ఇంద్రియాతీతమైన విశ్వాన్ని మీకు చూపించి మిమ్మల్ని మీరు మా మూలానికి చేరుస్తుంది. దివ్యమైన దానితో కలయికే మరణం. జీవితం అంటే భయం. మృత్యు భయం కన్నా జీవితం అంటేనే నాకు ఎక్కువగా భయంగా ఉంది. దయచేసి ఆ భయాల గురించి వివరించండి. ఎవరో క్వశ్చన్ అడిగారు ఇది. మృత్యువుకి భయపడేవారు జీవితానికి భయపడతారు. ఎందుకంటే మృత్యువును తెచ్చేదే జీవితం. శత్రువుకు భయపడి మీరు తలుపులు మూసేస్తే మీ మిత్రుడు కూడా లోపలికి రాలేడు. మీరు ఎంతగా భయపడతారంటే ఒకవేళ మీ మిత్రుడే వచ్చి తలుపు తట్టినా మీరు తలుపు తీయలేరు. ఎందుకంటే ఒకవేళ మిత్రుడే వచ్చినా అతనితో పాటు శత్రువు కూడా లోపలికి రావచ్చు, లేదా ఆ మిత్రుడే శత్రువుగా మారచ్చు అని మీరు భయపడతారు. జీవితం అంటే అందరికీ భయమే. ఎందుకంటే అందరికీ మరణం అంటే భయం. అందుకే ఎవరు సరిగా జీవించలేరు. మరణం ఎప్పుడు జీవిత శిఖరాగ్రంలోకి చేరబడుతుంది. దానికి మీరెప్పుడైనా గమనించారా? అనేక శతాబ్దాలుగా చాలా మంది స్త్రీలు విశృంఖల విస్ఫోట శక్తిని
బయట పెట్టలేక భావప్రాప్తి భయంతో స్తబ్దులై జడత్వంలోనే జీవించారు. అందుకే భావప్రాప్తి అంటే ఏమిటో వారికి తెలియలేదు. పురుషులలో కూడా అధిక సంఖ్యాకులు అదే సమస్యను ఎదుర్కొన్నారు. 95% మంది పురుషులు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడ్డవారు. ఆ భయం వల్లనే ఏదో విధంగా ప్రతి కార్యాన్ని తొందరగా ముగించి బయటపడాలని వారు అనుకునేవారు. కేవలం భయం కారణంగా స్త్రీ పురుషులకు భావప్రాప్తి దక్కలేదు. అందుకే వారు మళ్ళీ మళ్ళీ రతి కార్యంలో పాల్గొన్న భయం వారిని వెంటాడింది. ఫలితంగా స్త్రీలు స్తబ్దులై జడులుగా జీవిస్తే పురుషులు శీఘ్ర స్ఖలన సమస్యతో భయపడి జీవించారు. కాబట్టి భయపడే వారికి భావప్రాప్తి లభించదు. ఎందుకంటే గాఢమైన భావప్రాప్తిలోకి మృత్యువు చొచ్చుకుపోతుంది. అప్పుడు మీరు మరణించినట్లు భావిస్తారు. భావప్రాప్తి సమయంలో స్త్రీ మూలుగుతూ గట్టిగా అరుస్తూ గోల చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చంపేస్తున్నావు, ప్రాణం పోతోంది, ఇక ఆపు అంటుంది. ఇది తప్పక జరుగుతుంది. ఎందుకంటే భావప్రాప్తి తారాస్థాయికి చేరిన క్షణంలో అహం అంతరిస్తుంది, మృత్యు ప్రవేశిస్తుంది. అదే భావప్రాప్తి సౌందర్యం. ప్రజలకు ప్రేమన్నా భయమే. ఎందుకంటే ప్రేమలోకి కూడా మృత్యువు ప్రవేశిస్తుంది. ఇద్దరు ప్రేమికులు పరిపూర్ణమైన ప్రేమతో, లోతైన అవగాహనతో, ఎంతో అన్యోన్యంగా ఏదీ మాట్లాడకుండా మాటలు కేవలం ప్రేమ నుంచి తప్పించుకునేందుకే అవి వారి మధ్య కాస్త దూరాన్ని సృష్టిస్తాయి. పక్కపక్కనే నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు వారి మధ్య దూరం అదృశ్యమై మృత్యువు ప్రవేశిస్తుంది. నిశ్శబ్దంలో కూడా మృత్యువు మీ చుట్టూ తచ్చాడుతూనే ఉంటుంది. అందుకే ప్రజలు నిశ్శబ్దంగా ఉండకుండా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇద్దరు ప్రేమికులు నిశ్శబ్దంగా కూర్చుంటే వెంటనే మృత్యువు వారిని చుట్టుముడుతుంది. అందుకే వారిలో సంతోషంతో పాటు కాస్త విచారం కూడా మీకు కనిపిస్తుంది. సంతోషం ఎందుకంటే వారు జీవిత శిఖరాగ్రంపై ఉన్నారు. విచారం ఎందుకంటే జీవితం శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు మృత్యువు కూడా దానితో పాటు అక్కడికి చేరుకుంటుంది. అందుకు మీరు ఎప్పుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉన్నా ఒక రకమైన విచారానికి లోనవుతారు. చివరికి మీరు ఒక గులాబీని నిశ్శబ్దంగా గమనిస్తూ కూర్చున్నా మృత్యువు మీ దగ్గరే ఉన్న భావన వెంటనే మీకు కలుగుతుంది. మీరు చూస్తుండగానే అంత అందమైన, అంత సుకుమారమైన ఆ లేత గులాబీ ఆశ్చర్యంగా మీ కళ్ళ ముందే వాడిపోయి నేలపై రాలిపోతుంది. అది గమనించిన మీరు విచారానికి లోనవుతారు. మీరు ఎప్పుడు ధ్యానం చేసినా మృత్యువు మీ చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. ప్రేమలో, భావప్రాప్తిలో సంగీతము, సాహిత్యము, నాట్యము, గానము వంటి ఏ రసానుభూతిలోనూ మీరు హఠాత్తుగా మీ ఆహాన్ని కోల్పోయినప్పుడు అక్కడ మృత్యువు కనిపిస్తుంది. కాబట్టి నన్ను ఒక విషయాన్ని మీకు చెప్పనివ్వండి. మీకు జీవితం అంటే భయం, ఎందుకంటే మీకు మరణం అంటే భయం. అందుకే నేను మీకు ఎలా మరణించాలో బోధిస్తాను. అప్పుడు మీకు మరణం పూర్తిగా పోతుంది. దాంతో మీరు హాయిగా జీవించగలరు. నన్ను అపార్థం చేసుకోకండి. నేను జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలా నేను ఎలా మాట్లాడగలను? నేను జీవితాన్ని పిచ్చిగా ప్రేమించే మనిషిని. అందుకే నేను మరణాన్ని కూడా పిచ్చిగా ప్రేమిస్తున్నా. అది జీవితంలో ఒక భాగం. మీరు జీవితాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నట్లయితే మరణాన్ని ఎలా కాదనగలరు? మీరు మరణాన్ని కూడా ప్రేమించాలి. మీరు ఒక పువ్వుని గాఢంగా ప్రేమిస్తే అది పోవడాన్ని కూడా మీరు ప్రేమించాలి. మీరు ఒక స్త్రీని గాఢంగా ప్రేమిస్తే ఆమె వార్ధక్యాన్ని, చివరికి ఆమె మరణాన్ని కూడా మీరు ప్రేమిస్తారు. వార్ధక్యం ఆమె జీవితంలో ఒక భాగం. అది లోపలి నుంచే వస్తుంది కానీ బయట నుంచి రాదు. అందమైన ఆమె ముఖం ఇప్పుడు ముడతలు పడింది. మీరు ఆ ముడతలను కూడా ప్రేమిస్తారు. అలాగే మీరు ఒక పురుషుని ప్రేమిస్తారు. అతని జుట్టు నెరిసింది, మీరు దాన్ని కూడా ప్రేమిస్తారు.
ఆ తెల్ల జుట్టు ఏదో యాదృచ్ఛికంగా బయట నుంచి వచ్చినది కాదు. నల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారడం ద్వారా జీవిత గమనం స్పష్టమవుతుంది. మీరు అతని తెల్ల జుట్టును తిరస్కరించకుండా దానిని ప్రేమిస్తారు. అది అతని జీవితంలో ఒక భాగం. తర్వాతి అతనికి వృద్ధాప్యం వస్తుంది. అతను పడతాడు. అయినా మీరు అతనిని ప్రేమిస్తారు. ఏదో ఒకరోజు అతను మరణిస్తారు. మీరు దానిని ప్రేమిస్తారు. ప్రేమ అన్నింటినీ ప్రేమిస్తుంది. ప్రేమకు మించిన ప్రేమించడం ఒకటే తెలుసు. అందుకే మృత్యువును కూడా ప్రేమించమని నేనంటాను. మీరు మృత్యువును కూడా ప్రేమించగలిగితే జీవితాన్ని ప్రేమించడం చాలా సులభమవుతుంది. మీరు మృత్యువుని ప్రేమించడంలో ఏ సమస్య లేదు. మీరు దేనినో అణిచేస్తున్నారో అనే అసలు సమస్య కారణం. మీకు జీవితం అంటే ఒక అణచివేత అనే దుష్పరిణామాలకు దారితీస్తుంది. అలా మీరు ప్రతిదాన్ని అణిచేస్తుంటే ఏదో ఒక రోజు మీ రసానుభూతులన్నింటినీ కోల్పోతారు. తీవ్రమైన ఆ అణచివేత అలవాటు పెద్ద రోగంగా మారుతుంది. దాంతో మీరు దేన్నైనా వికృతంగా వరకు పరమ చండాలంగా మార్చగలరు. దానివల్ల మీరు వికృతమైన పరమ చంచాలమైన ఏదో ఒక రోజు మీ రసానుభూతులంటే కోల్పోతారు. తీవ్రమైన ఆ అణచివేత అలవాటు పెద్ద రోగంగా మారుతుంది. దాంతో మీరు దేన్నైనా వికృతంగా పరమ చండాలంగా మార్చగలరు. దానివల్ల మీరు నిజమైన తత్వాన్ని మీరు విస్తృతమైన పరమ చండాలమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీలోని భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు మీ చైతన్యాన్ని కోల్పోయి దాదాపు పిచ్చివారైపోతారు. అలా జరగక ముందే మీరు మీ జీవితంలోకి నిదానంగా ప్రశాంతంగా ప్రవేశించండి. ఈ జీవితం మీది. దానిని మీరు చక్కగా ప్రేమిస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీరుగానే ఉండండి. అంతేకాని మీరొక అపరాధిగా ఎప్పుడూ భావించకండి. ప్రకృతి మీకు ప్రసాదించిన మీ మౌలిక ప్రవృత్తులే మీరు. ఈ జీవితం శరీరానికి సంబంధించిన భౌతిక శరీరం మాత్రమే కాదని, దాని వెనకాల ఎంతో ఉన్నతమైన జీవితం దాగి ఉందని నాకు తెలుసు. జీవితానికి వ్యతిరేకంగా జీవిస్తే దాని వెనకాల దాగి ఉన్న ఎంతో ఉన్నతమైన జీవితాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ మీరు మీ జీవితాన్ని పూర్తిగా అనుభవించడం ద్వారా మీరు మాత్రమే దాని వెనకాల దాగి ఉన్న అత్యుత్తమమైన జీవితాన్ని మీకు తెలుసుకోగలరు. సముద్రంలో అలలుంటాయి. వాటి వెనకాల సముద్రం దాగి ఉంటుంది. సముద్రాన్ని చూసినప్పుడు అస్తవ్యస్తంగా ఉండే అలలతో అది పైకి ఎప్పుడూ గందరగోళాన్ని కల్పిస్తుంది. అందుకే అందులోకి దిగేందుకు మీరు చాలా భయపడతారు. దానివల్ల మీకు సముద్రం లోతు తెలిసే అవకాశం పోతుంది. ఆ అలలు కేవలం సముద్రంలోని భాగం మాత్రమే. కాబట్టి సముద్రంలోకి దూకి దాని గర్భాన్ని చేరుకుంటే అక్కడ పరమ నిశ్శబ్దంగా ఉండే సముద్రం తప్ప అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉండే అలలు మీకు ఎక్కడా కనిపించవు. అనిశ్చితి అజ్ఞానతాలే నమ్మకంలోని మర్మం. జీవన్మరణాలు తెలిసిన విషయాలే అయినప్పటికీ అవి అతి నిగూఢమైన రహస్యాలు. అందుకే వాటి గురించి ఏమీ చెప్పలేదు. కొన్ని విషయాలు అంతే. వాటి విషయంలో ఎవరు ఏమి చెప్పినా అది సత్యం కాదు. ఎందుకంటే వారు ఎంత చెప్పినా అసలు విషయాన్ని కోల్పోతారు. కాబట్టి జీవన్మరణాలు 2 మర్మాలు కాదని, అవి ఒకే మర్మానికి సంబంధించిన 2 కోణాలు, 2 ద్వారాలని చెప్పడమే మంచిది. వాటి గురించి అంతకు మించి ఏమీ చెప్పలేదు. జీవన్మరణాలు అనుభవానికి సంబంధించిన విషయాలు. ఎవరైనా
అనుభవించే తెలుసుకోవాలి. అంతేకాని వాటి గురించి మీరు అడిగే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అయినా అనేక మంది అనేక సమాధానాలు చెప్తారు. గుర్తుంచుకోండి. అవన్నీ అబద్ధాలే. ఎందుకంటే వాటిలో కొన్ని తప్పులు, కొన్ని ఒప్పు అని చెప్పలేము. ఎందుకంటే అన్ని సమాధానాలు తప్పులే కాబట్టి. వాటి వలె ఏది ఎంచుకోలేదు. కాబట్టి అనుభవమే కఠినమైన సమాధానం చెప్పగలదు తప్ప ఎట్టి మాటల వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు నిజమైన మర్మం గురించి ఆలోచించేటప్పుడు అది మనిషి సృష్టించిన చిక్కు సమస్య కాదనే విషయాన్ని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. అది ఒక మనిషి సృష్టించిన చిక్కు సమస్య అయితే దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అది బుద్ధిపూర్వకంగా ఆడే ఆట. సమాధానం మీరే సృష్టిస్తారు. కానీ మీరు సృష్టించినది మీకు ఎదురైనప్పుడు దానికి మీరెలా సమాధానం చెప్పగలరు? అది మానవ మేధస్సుకు అర్థం కాని విషయం కాబట్టి అదే ప్రశ్న సమాధానం మీరే సృష్టిస్తారు. కానీ మీరు సృష్టించినది మీకు ఎదురైనప్పుడు దానికి మీరెలా సమాధానం చెప్పగలరు? అది మానవ మేధస్సుకు అర్థం కాని విషయం కాబట్టి అది ఎలా సమాధానం చెప్పగలదు? పైగా మనసు ఎప్పుడూ తుది నిర్ణయానికి చేరుకోవాలనే కోరుకుంటుంది. అప్పుడే దానికి హాయిగా ఉంటుంది. అందుకే అనేక వేదాంతాలు తయారయ్యాయి. అవన్నీ మనసు అవసరాలు తీర్చడం కోసమే. ప్రశ్నలతో కాలం గడపాలంటే మనసుకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలి. అది అబద్ధమైనా పర్వాలేదు. అప్పుడే అది సుఖంగా ఉంటుంది. ఏంటి మేడం? ఏం చెప్పకపోతే అది ఊరుకోదు కదా. అదే కదా. మనం పిరికి వాళ్ళం. అందుకే ఎవరు ఏది చెప్పినా అంగీకరిస్తాం. క్రీస్తు, బుద్ధుడు, మహావీరుడు చెప్పేవన్నీ విన్నాం, ఒప్పుకున్నాం. వారు సర్వజ్ఞులే కావచ్చు, కానీ వారి జ్ఞానం వారిదే. వారు చెప్పినవి వారికే సరిపోతుంది. వారి జ్ఞానం మీకెలా అర్థమవుతుంది? మీదెలా అవుతుంది? వారి జ్ఞానం మీకు కేవలం సమాచారం మాత్రమే. మీ జ్ఞానాన్ని మీరే స్వయంగా తెలుసుకోవాలి. అప్పుడే అది మీ జ్ఞానం అవుతుంది. అదే భావ జ్ఞానాన్ని మీరే స్వయంగా తెలుసుకోవాలి. అక్కడే అది మీ జ్ఞానం అవుతుంది. ఇదే మీకు స్వేచ్ఛనిస్తుంది. ఇతరుల జ్ఞానం మీకు ఇస్తుంది సార్, స్వేచ్ఛనివ్వదు. సరికదా? అది మీ మెడకు ఒక గుదిబండై మిమ్మల్ని బానిసగా చేస్తుంది. సత్యమే స్వేచ్ఛనిచ్చేస్తుంది అంటాడు జీసస్. సిద్ధాంతాల ద్వారా స్వేచ్ఛ పొందున్న వారికి ఎవరైనా చూసారా? అనుభవమే శ్రేష్ఠ ఇస్తుంది. కానీ అనుభవం గురించి చెప్పే సిద్ధాంతాలు ఉంటాయా? ఉండవు. ఎప్పటికీ ఉండవు. మాటలు చెప్పగలం కానీ మనసును వాటిని వినదు. ఎందుకంటే సిద్ధాంతాల ద్వారా స్వేచ్ఛ పొందిన వారిని ఎవరైనా చూసారా? అనుభవమే స్వేచ్ఛ ఇస్తుంది. కానీ అనుభవం గురించి చెప్పే సిద్ధాంతాలు ఉంటాయా? ఉండవు. ఎన్నటికీ ఉండవు. మాటలు చెప్పగలం కానీ మనసు వాటిని వినదు. ఎందుకంటే దానికి అన్ని సందేహాలే. అందుకే సత్యం గురించి ఎంత చెప్పినా వినకుండా అది మీలో ఊరికే వాదిస్తుంది. సత్యాన్ని చూపించగలం కానీ దాన్ని మాటలతో చెప్పలేము. తెలివితేటల నుంచి అమాయకత్వానికి. మీరు మరీ తెలివైన వారుగా అవ్వకుండా మీకు తెలిసిన దానిని పూర్తిగా మర్చిపోయి చాలా అమాయకులుగా తయారవ్వడు. ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండండి. మీ ఆశ్చర్యాన్ని ఎప్పుడూ ప్రశ్నలుగా మార్చకండి. ఎందుకంటే ఆశ్చర్యం ఒక ప్రశ్నగా మారితే అది అతి త్వరలో తెలివిగా మారుతుంది. కానీ తెలివి చెల్లని నాణ్యం. ఆశ్చర్య స్థితి నుంచి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ప్రశ్నించడం ఒక మార్గం. అది తెలివితేటలకు దారి చూపుతుంది. కానీ
అది తప్పుదారి. ఇక ఏది ప్రశ్నించకుండా ఉదయించే ఆ సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో, ఆ సూర్యకాంతిలో మెరిసిపోతున్న ఆ చెట్లు వికసించి పరిమళాలు వెదజల్లే ఈ పువ్వులు ఎంత ముద్దొస్తున్నాయో, నిజంగా ఈ ప్రకృతి అది ప్రసాదించిన ఈ జీవితము ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుంటూ ప్రతిదానికి ఆశ్చర్యపోతూ దేనిని ప్రశ్నించకుండా అన్నింటినీ యథాతథంగా చక్కగా అనుభవిస్తూ జరిపించడం అనేది జరుగుతుంది. రెండవ మార్గం. మీరు సర్వంలో వాస్తవంతో ఏకమై అస్తిత్వంతో లీనమైపోవాలనుకుంటే ఎప్పుడు పసివాడిలా అమాయకుడిగా ఉండండి. అలాగే మీకు అద్భుతాలు తెలియాలంటే ప్రతి దానికి ఎప్పుడూ ఆశ్చర్యపడుతూ ఉండండి. ఈ ప్రశ్నించే వారికి అద్భుతాలు ఎప్పుడూ కనిపించవు. అందుకే వారు అతి త్వరలో గ్రంథాలయాలలో మగ్గుతూ పవిత్ర గ్రంథాలలో తలదూర్చి సమాధానాల కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే పవిత్ర గ్రంథాలలో ఉన్నవన్నీ సమాధానాలే. కానీ సమాధానాలు చాలా ప్రమాదకరం. అవి మీ ఆశ్చర్యాన్ని చంపేస్తాయి. పైగా మీకు ఏమీ తెలియకపోయినా ఏదో తెలిసిన భావనను అవి మీకు కలిగిస్తాయి. అప్పుడు బైబిల్, ఖురాన్, భగవద్గీతలు ఏం చెప్తున్నాయో నాకు తెలుసు, నేను అన్ని విషయాలను తెలుసుకున్నాను, ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అని మీరు అనుకుంటే నిజానికి మీకేమీ తెలియకపోయినా చిలుకలో మారిన మీరు అన్ని విషయాలు మీరు జ్ఞానాన్ని సంపాదించలేరు. ఆశ్చర్యం అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది మేడం. పత్రి సార్ ఎప్పుడు అవునా అవునా అని ఆశ్చర్యపోవాలి కదా. ఎవరు ఏం చెప్పినా ఆహా అవునా అవునా అని ఆశ్చర్యపోతూ ఉంటారు కదా. అన్ని పత్రి సార్కి తెలిసినా కూడా ఏం తెలియకుంటారు కదా. అవును అవును మేడం, నిజమే. అది ఎవరు చెప్పినా వింటారు కదా చిన్నపిల్లలాగా. అవును, అలాగే చెయ్యాలంటే కూడా అప్పుడే కదా మనం శూన్య స్థితిలో ఉంటాం కదా మేడం. మరి మనకి అవన్నీ అదే చెప్పేది, ఏమో అంటారు కదా, ఈ అహంకారంతో మనకి అవన్నీ ఎక్కడ కనపడు అబ్బాయి ఏం చెప్పావు నువ్వు, భలే చెప్పినావు, నాకు తెలుసు అవన్నీ నీ కథ కదా అని లోపల మాట్లాడుతుంటుంది కదా. అయ్యేందుకు ఒప్పుకో కదా. కరెక్ట్. నిజానికి మీకు ఏమీ తెలియకపోయినా చిలుకల మారిన మీరు అన్ని విషయాలు మీకే తెలిసినట్లు చెప్పిన విషయాలని మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. కానీ తెలివితో మీరు జ్ఞానాన్ని సంపాదించలేరు. అది సరియైన మార్గం కాదు. మరి ఏది సరియైన దారి? పసివాడిలా అమాయకుడిగా ఎప్పుడూ ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండడమే సరైన దారి. ఆశ్చర్యాన్ని మీ శ్వాసగా చేసుకొని జీవించండి. ఆశ్చర్యంతో నిండిన మీ హృదయాన్ని నాట్యం చేయనివ్వండి. సమాధానం కోసం మీకు ఎంతకంత తొందర? అద్భుతాన్ని అలా అద్భుతంగా ఉండనివ్వరా? దాన్ని అలా ఉంచనివ్వకుండా తెలివి స్థాయికి తగ్గించేందుకు మిమ్మల్ని ప్రలోభ పెట్టేది ఏదో ఉందని నాకు తెలుసు. ఎందుకలా? ఎందుకంటే మీరు పూర్తి తెలివితో ఉన్నప్పుడే అదుపులో ఉంటారు. అద్భుతం మిమ్మల్ని నియంత్రిస్తుంది. తెలివి మిమ్మల్ని నియంతగా చేస్తుంది. అద్భుతం మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటుంది. కానీ మీరు అద్భుతాన్ని స్వాధీనం చేసుకోలేరు. ఎందుకంటే అది చాలా విశాలమైనది. మీ చేతులు చాలా చిన్నవి కాబట్టి అనంతమైన అద్భుతాన్ని మీరు ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేరు. తెలివి ఎంత అల్పమైనదంటే దాన్ని మీరు అదుపులో చేసుకోలేరు. స్వాధీనం చేసుకోగలరు కానీ మీరు అద్భుతానికి స్వాధీనం కాక తప్పదు. అదే మీ భయం. ప్రతి ఆశ్చర్యాన్ని, ప్రతి అద్భుతాన్ని ప్రశ్న స్థాయికి దిగజార్చే మానసిక లోపానికి మీలోని ఆ భయమే ముఖ్య కారణం. అద్భుతమైన జీవితాన్ని, అపూర్వమైన అస్తిత్వం అన్నా మనందరికీ భయం. అందుకే స్వీయ రక్షణ కోసం కాస్త తెలివిని ఒక క్షణం కవచంగా మన చుట్టూ మనమే సృష్టించుకుందాం. కేవలం పిరికి వాళ్లే అత్యంత విలువైన అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్రశ్నల స్థాయికి దిగజారుస్తారు.
ధైర్యమున్న అసలైన సాహసవంతులు అద్భుతమైన ఆశ్చర్యాన్ని అలాగే ఉంచుతూ దానిని ప్రశ్నగా మార్చేందుకు, నియంత్రించేందుకు ప్రయత్నించకుండా అందులోకి దూకి దాని వశమైపోతారు. ఆశీర్వాద పూర్వకమైన ఆ పరవశంలోని ఆనందం వెలకట్టలేని దానిని మీరు కలలోనైనా ఊహించలేరు. ఎందుకంటే అద్భుతానికి చిక్కిదం అంటే అనంతానికి చిక్కినట్లే. అంతర్గత స్వరాన్ని విశ్వసించడం. నా అంతర్గత స్వరం నాకేది కావాలో అదే చెప్తోంది, కానీ అది అలా చెయ్యాలంటే నాకు భయము. ఎందుకంటే ఈ ప్రపంచంలో బతికేందుకు కావలసిన శక్తి నాకు లేదనిపిస్తోంది. నా ఇష్టం వచ్చినట్లు నేను బతకాలనుకుంటే ఈ అస్తిత్వము నన్ను నిజంగా రక్షిస్తుందా? అసలు ఈ ప్రపంచమే ఒక పెద్ద పిచ్చాసుపత్రి. అందులో అవసరమే లేదు. ఆశలు, ఆశయాలు, అహంకారాలు, రాజకీయాలతో కూడిన ఈ రోగిష్టి ప్రపంచంలో బతకడం అనవసరం. కానీ ఈ ప్రపంచంలో బతికేందుకు మరొక మార్గం ఉంది. అదేమిటంటే మీరు ఈ ప్రపంచంలో ఉంటూనే దాన్ని పట్టించుకోకుండా బతకడం. ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బతకాలనుకుంటే అలాగే బతుకు. ఎవరు వద్దన్నారు? ఈ అస్తిత్వం నీ అంతర్గత భావాల ద్వారా నీతో నేరుగా సంభాషిస్తోంది. మన ఇష్టం వచ్చినట్లు మనల్ని బతకనిస్తారా మేడం అసలు జనాలు? బతకనీరు మేడం. వాళ్ళు బతకనిచ్చారు కదా. వాళ్ళు ఎందుకు బతకనిస్తారు? వాళ్ళు బతకనీరు, కానీ మనం బ్రతకాలి. కదా వచ్చింది ఇక్కడ వచ్చిన చిక్కలు అది. వాళ్ళు బ్రతకనీరు అని చెప్పి మనం అలా ఉండకుండా మనం బ్రతకాలి. అయినా మనం బ్రతకాలి, అదే సాహసం. ఎలా మేడం? నలుగురిలో ఇప్పుడు ఒక ఇంట్లోనే మనల్ని బతకనేరు, బయట సమాజంలో ఏం బతకనిస్తారు? ఈ ఊరు ఎలా అన్నా ఉన్నాయి మేడం, మనం మనలా ఉండాలి. అది మనం మన వల్ల అయినా కాకపోయినా, మనకు ఒప్పుకోకపోయినా మనం మనలాగే ఉండాలి. ఎవరు ఎలాగన్నా ఉన్నాయి, అది ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది అది వేరే విషయం. ఆ ప్రయత్నంలోనే ఉండాలి. ఆ ప్రయత్నంలో లేకపోవడమే పొరపాటు మేడం. అదే నిజం. ఈ అస్తిత్వం నీ అంతర్గత భావాల ద్వారా నీతో నేరుగా సంభాషిస్తోంది. ఏమాత్రం భయపడకుండా వాటిని నమ్ముకొని వాటినే నీ మతంగా చేసుకో. అలా చెయ్యాలంటే నువ్వు నీ భయాన్ని వదులుకోవాలి. భయం అంతర్గత భావాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవలసి వచ్చినప్పుడు భయాన్ని ఎంచుకోకుండా అంతర్గత భావాలని ఎంచుకో. వాటిని నీ మతంగా చేసుకో. అనేక మంది తమ మతాన్ని భయం నుంచే ఎంచుకున్నారు. అందుకే వారు అసంపూర్ణంగా జీవించారు. భయం మీకు ఎలాంటి సహాయము చేయదు. తెలియని విషయాల గురించి భయము, మరణం అంటే భయము, ఏదో నష్టపోతామనే భయము. భయం ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు నిజంగా సజీవంగా జీవించాలనుకుంటే కొంత నష్టపోయేందుకు ఒప్పుకోవాల్సిందే. అలాగే తెలియని విషయాలకు సంబంధించిన అభద్రత భావాన్ని, అసౌకర్యాన్ని, ఇబ్బందిని మీరు అంగీకరించక తప్పదు. వాటి నుంచి లభించే ఆశీర్వాదాలు మీకు దక్కాలంటే వాటిని మీరు భరించక తప్పదు. వాటిని భరించకుండా మీరు ఏదీ సాధించలేరు. లేకపోతే భయం వల్ల మీరు మీ శక్తిని మీ జీవితాన్ని పూర్తిగా కోల్పోతారు. చివరికి మీరు మీ జీవితాన్ని పూర్తిగా కోల్పోతారు. నీ అంతర్గత భావమైనప్పటికీ దానితో ఆనందంగా ఉండు. భయం అనేక భయాలను సృష్టిస్తుంది. భయం నుంచి మరింత భయం పుడుతుంది. అందుకే నువ్వు ఈ ప్రపంచంలో బతకలేనేమో అని భయపడుతూ అస్తిత్వం నిజంగా నన్ను రక్షిస్తుందా అని హామీలు, వాగ్దానాలు అడుగుతున్నావు. నీలోని భయమే నీ చేత అలా అడిగిస్తోంది. నీకు హామీ ఇచ్చేదెవరు? నీ జీవితానికి ఎవరు హామీ ఇవ్వగలరు?
నువ్వు నీ జీవితానికి ఏమీ బీమా అడుగుతున్నావు? ఆ అవకాశమే లేదు. ఈ అస్తిత్వంలో దేనికి హామీ లేదు అదే మంచిది. ఒకవేళ అస్తిత్వానికి కూడా హామీ ఉన్నట్లయితే అందులోని అద్భుతం అంతా నాశనమైనట్లే. మృత్యు నుంచి రక్షణ లేని జీవితం ఎప్పుడైనా ముగిసిపోతుంది. అందుకే అది చాలా అందంగా ఉంటుంది. మీరు జీవితాన్ని వదులుకోలేకపోతే ప్రతిదీ మీపై బలవంతంగా రుద్దబడుతుంది. అప్పుడు మీ జీవితమే మీకు చెరసాల అవుతుంది. అందులో హాయిగా స్వేచ్ఛగా జీవించమని ఆజ్ఞాపించిన మీరు అలా జీవించలేరు. ఇష్టం వచ్చినట్లు నేను బతకాలనుకుంటే ఈ అస్తిత్వం నన్ను నిజంగా రక్షిస్తుందా అని అడుగుతున్నావు. నేను ఒక్కటే చెప్పగలను, ప్రయత్నించి చూడు. అలా ప్రయత్నించిన వారందరూ ఈ అస్తిత్వం అంతులేని రక్షణ ఇస్తుందని తెలుసుకున్న వారే. గుర్తుంచుకో, నువ్వు భయపడుతున్నావని నేను చెప్పట్లేదు. నేను కేవలం నీ శాస్త్రాన్ని నువ్వు భయపడుతున్నావని నేను చెప్పట్లేదు. నేను కేవలం నీ సాహసాన్ని ప్రోత్సహిస్తున్నాను. అంతేకాని ఈ అనంత విశ్వం నీకు అందించే రక్షణను నువ్వు అర్థం చేసుకోలేవో నాకు తెలియదు. రక్షణ పేరుతో నువ్వు మృత్యువు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు, కానీ ఈ విషయం నేను రక్షించలేదు. కేవలం శవానికే పూర్తి రక్షణ ఉంటుంది. ఏ కాస్త జీవం ఉన్నా అది ఎప్పుడు ప్రమాదంలో ఉన్నట్లే. మీరు ఎంత ఎక్కువ జీవంతో ఉంటే అంత ఎక్కువ సాహస కార్యం చేశారు. అది ఎప్పుడు అత్యంత ప్రమాదకరమే. అయినా మనిషే తన గదిలోని గోడపై ప్రమాదకరంగా జీవించు అని ఎప్పుడూ రాసి ఉంచుకునేవాడు నీషే అనే అతను. ఎందుకలా రాశారు? అది ఒకరు నీషేను అడిగారు. ఎప్పుడు గుర్తించుకునేందుగా ఎప్పుడు గుర్తుండేందుకే అలా రాసుకున్నారు. ఎందుకంటే నాకు భయం ఎక్కువ అన్నారు నీషే. ప్రమాదకరంగానే జీవించాలి, ఎందుకంటే జీవించేందుకు అదొక్కటే మార్గం, మరొక మార్గం లేదు. అజ్ఞాతమైన పిలుపు ఏదో వినిపిస్తున్నప్పుడు దానిని అనుసరించి వెళ్ళాలే తప్ప ఎక్కడో ఒక చోట ఆగేందుకు ఎప్పుడు ప్రయత్నించకండి. ఆగడం అంటే మరణించినట్లు. అది మామూలు మరణం కాదు, అది అకాల మరణం. మనుషులందరూ భద్రత, వసతి, సౌకర్యాలు కలిగిన సమాధుల వంటి వాటిలో స్థిరపడి సహజ మరణానికి ముందే వారు మరణిస్తారు. నువ్వేమో నా ఇష్టం వచ్చినట్లు నేను బతకాలనుకుంటే ఈ అస్తిత్వం నన్ను నిజంగా రక్షిస్తుందా అని అడుగుతున్నావు. అది ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. నువ్వు ప్రత్యేకించి నీ కోసం ఏదో చేస్తుందని నేను కోరుకోవట్లేదు. మరణానికి ముందే మరణిస్తున్నారు. నువ్వేమో ఇష్టం వచ్చినట్లు బతకాలనుకుంటే ఈ అస్తిత్వం నన్ను నిజంగా రక్షిస్తుందా అని అడుగుతున్నావు. అది ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది. నువ్వు భయపడుతున్నావని నేను చెప్పట్లేదు. దాని స్వభావమే అది. అంతేకాని అది ప్రత్యేకించి నీ కోసం ఏదో చేస్తుందని నేను అనుకోను. తమని తాము త్యజించుకొని అస్తిత్వాన్ని శరణు కోరుతూ తమ సర్వస్వాన్ని దానికి సమర్పించిన వారికి అందరికీ అది రక్షిస్తుంది. కాబట్టి ప్రకృతిని అనుసరించు, దానితో పాటు నీ అంతర్గత సహజత్వాన్ని కూడా అనుసరించు. సహజంగా జరిగేదాన్ని జరగనిస్తూ దానిని నీ దారిగా చేసుకుని ఆ దారిలోనే పయనిస్తూ నీ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకో. అంతేకాని రాజబాటలలో పయనించకు. వాటిపై నీకు ఏదీ లభించదు. వాటిని అనుసరిస్తే సహజత్వానికి దూరమైనట్లే. సహజత్వానికి ప్రత్యేకించి ఏర్పరిచిన ఎలాంటి మార్గాలు ఉండు. దానికి అలాంటిది నీకు తెలియవు.
సహజత్వం అప్పటికప్పుడు తోచిన విధంగా అనేక రకాలుగా ప్రవహిస్తుంది. కావాలంటే సముద్ర తీరానికి వెళ్ళి గమనించు. ఉరకలు వేసే అనేక వేల కెరటాలు ఎగిసి పడుతూ ఉంటాయి. ప్రతి కెరటము విభిన్నమైనదని. ఏ రెండు కెరటాలు అనేవి ఉండవు. ఏ కెరటం ఒకే నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి కెరటము విభిన్నమైనది. ఏ రెండు కెరటాలు ఒకేలా ఉండవు. ఏ కెరటము ఒకే తీరును అనుసరించదు. దేనికదే ప్రత్యేకం. మనిషి కూడా అంతే, ఎవరికి వారే ప్రత్యేకం. అందరూ నా దగ్గరకు వచ్చి మార్గం చూపండి అని అడుగుతూ ఉంటారు. అది మాత్రం అడగకండి. నేను మీకు ధైర్యంగా ఎలా నడవాలో చెప్పగలను, కానీ ఎలాంటి మార్గాన్ని చూపలేను అని వారికి చెప్పేవాడిని. ధైర్యంగా అడుగు, ముందుకు వెయ్యాలి లేని పిరికివారి కోసమే ఏవో మార్గాలు ఉంటాయి. కేవలం సాహసవంతులే అందరూ నడిచే దారిలో నడవకుండా వారి మార్గాన్ని వారు సృష్టించుకొని ఆ మార్గంలో వారు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ ఒంటరిగా సత్యాన్ని చేరుకుంటారు. అక్కడ గుంపు ఉండదు, కేవలం వారు మాత్రమే ఉంటారు. మేడం మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఇంకా 6-7 పేజీలు ఉన్నాయి, చదవమంటారా మరి ఏమన్నా? కాదు మేడం, మీకు ఇప్పుడు పని ఉందంటే కాపేద్దాం, లేదు కొంచెం టైం. నాకెందుకో ఈరోజు మేడం ఎందుకో మళ్ళీ వామిటింగ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే అన్ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు మేడం, అందుకు. సరే సరే, ఓకే మేడం, అయితే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకు ఇట్లా అయిందో అర్థం కావట్లేదు. ఏదో ఉంటుంది దానికి కారణం మేడం, మనకు వెంటనే కదా. అదే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం.